అందరికీ ప్రైజ్ లార్డ్ పిల్లలు. ఈ దినమున దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి మనము ఉత్సాహంతోనూ సంతోషంతోనూ కొద్ది సమయము ఆయన యొక్క మాటల్ని మనము ఇప్పుడు విందామన్నమాట. అయితే ఇప్పుడు మనం లెసన్లోనికి వెళ్ళడానికంటే ముందుగా ప్రభు యొక్క సహాయాన్ని వేడుకుంటూ ప్రార్థన చేసుకొని మన లెసన్ని మనం ప్రారంభించుకుందాం. మహోన్నతుడును మహాపరిశుద్ధుడైన మా దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. మీ కృపకై మీకు వందనములు ప్రభువా. ఇదిగో దేవా, ఈ సమయంలో ప్రభువా ఈ లెసన్ని విన్నయుండగా ప్రభువా, మీ పరిశుద్ధాత్మిక నడిపింపును మీ జ్ఞానమును దేవా మీరు మాకు అనుగ్రహించండి. మేము వినిన దానిని దేవా మీకు స్తోత్రములు. మా హృదయంలో భద్రపరుచుకునే కృపను ప్రభువా మా ఒక్కొక్కరికి దయచేసి మీరే మహిమను పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. పిల్లలు, ఈరోజు మనం నేర్చుకోబోయే 30th లెసన్ ఏంటంటే తన ప్రజల పక్షమున యుద్ధము చేయు దేవుడు, గాడ్ హూ ఫైట్స్ ఫర్ హిస్ పీపుల్. ఈ లెసన్ యొక్క బైబిల్ పోర్షన్ ఏంటంటే న్యాయాధిపతులు 7వ అధ్యాయము 1 నుంచి 25 వచనములు. జడ్జెస్ చాప్టర్ 7 from 1 to 25 వర్సెస్. అదేవిధంగా ఈ లెసన్ యొక్క కంఠస్థ వాక్యం ఏంటంటే, అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. మెమరీ వర్స్ 1 Corinthians chapter 15 verse 57. బట్ థ్యాంక్స్ be to God, he gives us the victory through our Lord Jesus Christ. మనకి మామూలుగా యుద్ధాల గురించి తెలుసు కదా. ఇప్పటి కాలంలో యుద్ధాలు అయితే మిసైల్స్ తోను, గన్స్ తోను, లేదంటే బాంబ్స్ తోను ఇట్లా ఈ కాలంలో యుద్ధాలు చేస్తూ ఉంటారు. అయితే ప్రాచీన కాలంలో చూసుకున్నప్పుడు అప్పట్లో యుద్ధాలు అనేవి కత్తులతోనూ బల్లెములతోనూ ఇట్లా కొన్ని పరికరాలతో వాళ్ళు ఏం చేసేవారంటే యుద్ధాలు ఒక రాజ్యం మీద ఒక రాజ్యం యుద్ధములు చేసుకుంటూ వచ్చారన్నమాట. పాత నిబంధనలో ఇశ్రాయేల్ యొక్క యుద్ధములను చూసినప్పుడు ఒక్కొక్క యుద్ధము కూడా ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అంటే దేవుడు వాళ్ళని ఏ విధంగా యుద్ధానికి నడిపించాడు, వాళ్ళకి ఏ విధంగా జయించాడు అనేది ప్రతి యుద్ధానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉందన్నమాట. అయితే ఈరోజు మనం నేర్చుకోబోయే యుద్ధం అనేది చాలా ఒక ప్రత్యేకమైన యుద్ధం. అంటే ఈ యుద్ధంలో దేవుడే తన యొక్క ప్రజల్లో నుంచి కొంతమందిని ఎంపిక చేసి వారి ద్వారా ఏ విధంగా శత్రువుల చేతిలో నుంచి తన ప్రజలను విడిపించాడు అనే విషయముల గురించి ఇప్పుడు మనము మన లెసన్లో చూసుకుందాం అనమాట. మనము ముందు లెసన్స్లో వింటూ వచ్చాం కదా, దేవుడు ఐగుప్తు దేశంలో ఉన్న తన ప్రజలను బానిసత్వంలో నుంచి మోషే యొక్క నాయకత్వంలో విడిపించుకుని వచ్చారు. సో మోషే యొక్క నాయకత్వంలోనే వాళ్ళు ఏం చేశారు, అరణ్యంలో ప్రయాణం చేసి కనానుకు వాళ్ళు బయలుదేరారన్నమాట. అయితే కనాను దేశం చేరడానికంటే ముందుగా మోషే మరణించారు. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు యెహోషువని నాయకుడిగా ఎన్నుకొని ఏం చేశారంటే కనాను దేశాన్ని వాళ్ళు స్వతంత్రించుకున్నారు. సో ఇట్లా యెహోషువ కాలం అయిపోయిన తర్వాత కూడా ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో దేవుడు అనేక మంది న్యాయాధిపతులను లేపాడనమాట. అంటే తన ప్రజలకి సమయానుకూలంగా ఒక వ్యక్తిని న్యాయాధిపతిగా నిలబట్టి వారి ద్వారా ప్రజలందరికీ విడుదలని ఆయన దయచేశారు. అయితే ఈరోజు మనం లెసన్లో ఈ న్యాయాధిపతుల్లో ఒక న్యాయాధిపతి అయిన గిద్యోను గురించి ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం అనమాట. అయితే ఇశ్రాయేల్ ప్రజలు ఆ కాలంలో ఏం చేశారు అంటే యెహోవా దృష్టికి దోషులయ్యారు. అంటే దేవుని దృష్టిలో వాళ్ళు పాపం చేశారన్నమాట. సో ఈ పాపం చేసిన కారణమును బట్టి దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను మిద్యానీయుల చేతికి 7 సంవత్సరాలు అప్పగించారు. దేవుడే ఏం చేశారంటే తన ప్రజలను మిద్యానీయుల చేతికి అప్పగించారన్నమాట. సో అప్పగించినప్పుడు ఈ 7 సంవత్సరాలు కూడా మిద్యానీయులు ఇశ్రాయేల్ని చాలా బాధ పెట్టారు. కాబట్టి ఆ యొక్క బాధ ఇంకా వాళ్ళు భరించలేని ఒక స్థితిలోనికి వెళ్ళిపోయినప్పుడు ఇశ్రాయేలీలు తిరిగి ఏం చేశారు అంటే యెహోవాకి వాళ్ళు మొర్ర పెట్టారనమాట. మొర్ర పెట్టినప్పుడు దేవుడు తిరిగి మళ్ళీ తన ప్రజలను ఆయన దర్శించి ఏం చేశారంటే తన ప్రజలను మిద్యానీయుల చేతిలో నుంచి విడిపించడానికి గిద్యోను అనే ఒక వ్యక్తిని ఎన్నుకొని ఆయనని న్యాయాధిపతిగా నిలబెట్టారనమాట. ఈ గిద్యోను యొక్క తండ్రి పేరు ఏంటంటే యోవాష్. సో ఈ విధంగా దేవుడు ఇతన్ని ఎన్నుకున్నారు. ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళు తప్పు చేశారు కాబట్టి దేవుడు ఏం చేశారు, వాళ్ళని శిక్షించినప్పటికీ మళ్ళీ ఏం చేశారు, ఇశ్రాయేల్ ప్రజలు మళ్ళీ దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మళ్ళీ వారిని రక్షించడానికైనా వచ్చారనమాట. అయితే ఆ కాలంలో ఏమైందంటే ఈ మిద్యానీయులందరూ కూడా ఇశ్రాయేల్ ప్రజలకి విరోధంగా ఏం చేయాలి, యుద్ధం చేయడానికి వాళ్ళందరూ కూడా యుద్ధ సన్నిధిలో ఏం చేశారంటే ఒక ప్లేస్కి వాళ్ళు వచ్చారనమాట. సో వాళ్ళు యుద్ధానికి వచ్చారు కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు కూడా తిరిగి వాళ్ళతో యుద్ధం చేయడానికి వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతున్నారు.
ఎవరి నాయకత్వంలో? గిద్యోను యొక్క నాయకత్వంలో. సో కాబట్టి ఎప్పుడైతే యుద్ధము అని తెలియగానే చూడండి, గిద్యోను వద్దకి చాలా మంది ప్రజలు వచ్చారనమాట. వీళ్ళందరూ ఇశ్రాయేలు యొక్క ప్రజలు. వీళ్ళు ఎంతమంది అంటే వీళ్ళ స్ట్రెంత్ మొత్తం 32,000 మంది. సో యుద్ధము అనగానే మొత్తం వచ్చిన వాళ్ళు ఎంతమంది? మొదటిగా 32,000 మంది గిద్యోని వద్దకు వచ్చారు. అయితే దేవుడు ఏమన్నాడంటే వీళ్ళందరూ కూడా చాలా ఎక్కువ. సో కాబట్టి వీళ్ళని దేవుడు ఏమనుకున్నాడంటే ఫిల్టర్ చేద్దాం అనుకున్నారు. కాబట్టి దేవుడు గిద్యోనుతో ఒక మాట చెప్పారన్నమాట. ఏంటంటే ఎవరైతే భయపడి వణుకుచున్నారో వాళ్ళు ఈ ప్లేస్లో నుంచి వెళ్ళిపోండి అని చెప్పి గిద్యోనుతో చెప్పారనమాట. సో అదే మాట గిద్యోను ప్రజలకు చెప్పినప్పుడు ఇందులో మొత్తము 22,000 మంది వెనక్కి వెళ్ళిపోయారు. చూడండి, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు. సో 22,000 మంది వెనక్కి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఎంతమంది మిగిలారు సైనికులు? ఇంకా 10,000 మంది సైనికులు ఎవరికి ఉన్నారు? గిద్యోను దగ్గర ఉన్నారు. ఎందుకంటే మిద్యానీయుల యొక్క సైన్యం అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో ఇప్పుడు ఇశ్రాయేల్ సైన్యం ఎంత అయింది? 10,000 మంది అయ్యారు. సో 10,000 మంది అయిన తర్వాత దేవుడు ఏమనుకున్నారంటే ఇంకా వీళ్ళు కూడా చాలా ఎక్కువ అని అన్నారు. కాబట్టి వీళ్ళకి ఒక టెస్ట్ పెడదామని దేవుడు అనుకున్నారు. కాబట్టి గిద్యోనుతో దేవుడు ఏం చెప్పారంటే ఈ ప్రజలందరినీ, ఈ 10,000 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళని నీళ్ల యొద్దకు నడిపించుము, అక్కడ వాళ్ళు నీళ్లు తాగడానికి వాళ్ళకి అనుమతి ఇవ్వమని చెప్పారనమాట. ఆ విధంగా చెప్పినప్పుడు చూడండి, గిద్యోను ఏం చేస్తున్నా అంటే ప్రజలందరినీ కూడా ఇగో నీళ్లు దగ్గరికి తీసుకొని వచ్చి మీరు నీళ్లు తాగండి అని చెప్పారు వాళ్ళకి, అంతే. అప్పుడు దేవుడు గిద్యోనుకి ఇంకేం చెప్పారంటే ఎవరైతే కుక్క గతికినట్లు నీళ్లు తాగుతున్నారో వాళ్ళని వేరు చేయమన్నారు. ఎవరైతే మోకాళ్ళుని కృంగి నీళ్లు తాగుతున్నారో వాళ్ళని వేరు చేయమని చెప్పారు. సో ఇక్కడ నీటి యొద్ద దేవుడు పెట్టిన టెస్ట్ అన్నమాట ఇది. ఎవరైతే కుక్క గతికినట్టు నీళ్లు తాగుతున్న వాళ్ళందరూ అంటే తమ చేతులతో నీళ్ళు తీసుకొని తాగిన వాళ్ళు అన్నమాట. సో వాళ్ళందరినీ ఒక గ్రూప్ చేయమన్నారు. మోకాళ్ళుని ఇక్కడ చూడండి, వీళ్ళు ఏం చేస్తున్నారు? మోకాళ్ళుని కింద వాటర్ తాగుతున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? చేత్తో తీసుకొని ఏం చేస్తున్నారు? కుక్క గతికినట్లు నీళ్లు తాగుతున్నారు అనమాట. సో ఇలాంటి వాళ్ళందరినీ ఒక గ్రూప్ చేయమన్నారు. ఇక్కడ ఎవరైతే ఈ విధంగా ఉన్నారో వీళ్ళందరినీ ఒక గ్రూప్ చేయమని దేవుడు చెప్పారు. చెప్పి ఈ విధంగా అయిపోయిన తర్వాత అప్పుడు గిద్యోనుతో ఎవరైతే ఈ విధంగా చేత్తో నీళ్లు తీసుకొని పైకి తీసుకొని తాగారో వీళ్ళు మొత్తం సంఖ్య ఎంతమంది అంటే వీళ్ళు 300 మంది. సో ఈ మిగిలిన వాళ్ళు ఎవరో? మిగిలిన వాళ్ళు ఎంత? 9,700, 9,700 మంది వీళ్ళు. సో వీళ్ళందరినీ తిరిగి వెనక్కి పంపించేమని దేవుడు చెప్పాడు. ఎవరైతే ఈ విధంగా వాటర్ తాగారో వాళ్ళు 300 మంది మాత్రమే ఉన్నారు. కాబట్టి ఈ 300 మందితోనే నేను ఇశ్రాయేలుకు జయమును అనుగ్రహిస్తాను, మిద్యానీయులను మీ చేతికి అప్పగిస్తాను అని చెప్పి గిద్యోనుకి దేవుడు తెలియజేశాడు. చూడండి, ఇక్కడ దేవుడు ఒక టెస్ట్ పెట్టినప్పుడు అందులో ఓన్లీ 300 మంది మాత్రమే పాస్ అయ్యారు. మిద్యానీయుల సైన్యం చూసుకుంటే వాళ్ళ దగ్గర చాలా సైన్యం ఉంది, కొన్ని వేల మంది సైనికులు వాళ్ళ దగ్గర ఉన్నారు. కానీ ఇప్పుడు దేవుని పక్షంగా ఇక్కడ ఇశ్రాయేలుకి ఉన్న సైన్యం ఎంతమంది? కేవలం 300 మంది. అసలు మామూలుగా చూసుకుంటే ఈ యుద్ధం అనేది ఇశ్రాయేల్ ప్రజలు గెలవడం అనేది అసాధ్యమైన విషయం. కొన్ని వేల మందికి ఎదురుగా 300 మంది నిలబడితే ఎవరు గెలుస్తారు? ఎక్కువ సంఖ్య ఎవరిదైతే ఉందో వాళ్ళే గెలవాలి. ఇక్కడ ఇశ్రాయేల్ సంఖ్య కేవలం 300 మాత్రమే ఉంది. శత్రువు సంఖ్య చూసినప్పుడు విస్తారంగా వాళ్ళ సంఖ్య ఉందన్నమాట. కానీ దేవుడు ఇక్కడ గిద్యోన్ని బలపరుస్తున్నమాట. కేవలం ఈ 300 మంది ద్వారానే నేను మిద్యానీయులందరినీ కూడా మీ చేతికి అప్పగిస్తాను అని దేవుడు ఖచ్చితంగా ఇక్కడ గిద్యోనికి సెలవిచ్చారనమాట. కాబట్టి గిద్యోను కూడా దేవుడు ఏదైతే తనను మార్గంలో తీసుకుని వెళ్తున్నాడో, అంటే ఏదైతే నడిపించి ఏ విధంగా తీసుకెళ్తున్నాడో అదే విధంగా ఏమీ తిరిగి అతను దేవుడిని క్వశ్చన్ అయ్యకుండా దేవుడు చెప్పిన మాటను అనుసరించుకుంటూ ఆ విధంగానే ఆయన ఏం చేశాడంటే యుద్ధానికి బయలుదేరాడు. గిద్యోనికి కూడా దేవుని పైన చాలా విశ్వాసం ఉంది కాబట్టి ఆయన ఏం చేశాడు? దేవుడు చెప్పిన మాట చొప్పునే అతను నడుచుకుంటూ వెళ్ళాడనమాట. తర్వాత దేవుడు గిద్యోన్ని ఇంకా బలపరచడానికి ఆయనతో ఏం చెప్పారంటే నువ్వు రాత్రి వేళ నీ యొక్క సేవకుడైన పూరా, ఇతను ఎవరంటే గిద్యోని యొక్క సేవకుడు అనమాట. గిద్యోని సేవకుడు కాబట్టి నువ్వు ఇతన్ని వెంట పెట్టుకొని మిద్యానీయులు దండు ఎక్కడైతే ఉందో అక్కడికి అర్ధరాత్రి వేళ వెళ్ళమని చెప్పారు. వెళ్ళమని చెప్పినప్పుడు సో గిద్యోను ఆ విధంగానే వెంట పెట్టుకొని, ఇక్కడ చూడండి వీళ్ళు మిద్యానీయులు అనమాట, ఇవాళ గుడారాలు. సో ఈయన సీక్రెట్గా ఏం చేశాడు అంటే వాళ్ళ యొక్క క్యాంప్లోకి వెళ్ళారు. వాళ్ళ దండులోనికి వెళ్ళి
అక్కడ వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి, ఇద్దరు మిద్యానీయులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. వీళ్ళిద్దరు ఎవరంటే మిద్యానీయులు అనమాట. వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఇతనికి ఒక కళ వచ్చింది. సో ఆ కళని ఏం చేస్తున్నాడంటే ఇతనికి వివరిస్తున్నాడు. సో వివరిస్తున్నప్పుడు ఆ కళ ఏంటి అని చూస్తే ఇక్కడ చూడండి, ఇది ఒక యవల రొట్టె, బార్లీ బ్రెడ్ అనమాట. సో ఇది ఏంటంటే ఒక గుడారం, ఇది మిద్యానీయుల యొక్క గుడారం. అతనికి వచ్చిన కళ ఏంటంటే, ఈ యవల రొట్టె ఏదైతే ఉందో అది దొర్లుకుంటూ ఏమైందంటే మిద్యానీయుల దండులోనికి వచ్చి ఈ గుడారం దగ్గరికి, ఈ గుడారం లోపలికి ఇట్లా వచ్చినప్పుడు ఈ గుడారం ఏమైందంటే ఇది తలకిందులై ఏమైంది, పడిపోయింది. సో ఇలాంటి ఒక కళను ఒక మిద్యానీయుడు చూశాడనమాట. చూసినప్పుడు వెంటనే ఆ మిద్యానీయుని యొక్క చెలికాడు ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అతను దీని కళ యొక్క భావాన్ని చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఈ యొక్క రొట్టె ఏదైతే ఉందో ఇది నిజంగా యోవాషు కుమారుడైన గిద్యోను ఖడ్గమే కానీ మరేం కాదు, ఇది ఖచ్చితంగా గిద్యోనుకి ఖడ్గమే. అంటే దేవుడు మిద్యానీయులైన మనలను ఇశ్రాయేలు యొక్క చేతికి అప్పగింపబోచున్నాడు అని దాని యొక్క భావాన్ని తెలియపరిచారనమాట. చూడండి, ఈ మాటలు ఎవరు విన్నారు అంటే గిద్యోను విన్నాడు. సో గిద్యోను ఎప్పుడైతే ఈ కళను విని దాని భావాన్ని వాళ్ళు మాట్లాడుకున్న మాట విన్నప్పుడు అతనికి ఇంకా ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చి అతడు వెంటనే అక్కడే దేవునికి నమస్కారం చేసి చాలా సంతోషించాడనమాట. సంతోషించి చాలా ధైర్యంతోనూ విశ్వాసంతోనూ తిరిగి ఏం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క దండులోనికి అతను తిరిగి వెళ్ళాడనమాట. సో ఇప్పుడు గిద్యోను తిరిగి ఇశ్రాయేలుకు దండులోనికి వచ్చేసి తన దగ్గర ఉన్న 300 మందిని యుద్ధానికి సిద్ధపరుస్తున్నాడు. మామూలుగా యుద్ధానికి వెళ్ళే వాళ్ళు ఏంటి, కత్తులు, బల్లాలు ఇలాంటివన్నీ రెడీ చేసుకొని వాళ్ళు వెళ్తారు. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు నిజంగా దేవుని యొక్క ఆలోచన ప్రకారము ఇతడు యుద్ధానికి ఎవ్వరు కూడా ఈ విధంగా వెళ్ళరనమాట. సో అలాంటి విధంగా తన 300 మందిని మన గిద్యోను తయారు చేస్తున్నాడు. ఆయన వాళ్ళకి ఈ కత్తులు గుదులు ఇవి ఇవ్వకుండా ఆయన ఏం చేశాడు అంటే 300 మందిని ఫస్ట్గా 3 గుంపుల కింద విభజించాడు. ఒక్కొక్క గుంపుకి 100 మంది అనమాట. సో 300 మంది కదా, సో 3 గుంపుల కింద డివైడ్ చేసిన తర్వాత ఆయన అందులో ప్రతి వానికి ఏమి ఇస్తున్నాడు చూడండి. ఒకటి వట్టి కుండ, ఎంటీ జార్ అనమాట. నెక్స్ట్ దివిటి, ఇంకొకటి బూర. ఈ 3 వాళ్ళకి ఏంటంటే యుద్ధ ఆయుధాలు అనమాట. చూడండి ఎంత విచిత్రమైంది కదా. సో ఈ విధంగా ఈ 3 అందులో ఉన్న ప్రతి ఒక్కరికి అంటే 300 మందికి ఒక్కొక్కరికి ఈ 3 కూడా ఇచ్చారనమాట. ఈ దివిటీలను వాళ్ళు కుండలో పెట్టుకుంటారు. ఈ యొక్క బూరని వాళ్ళు చేత్తో పట్టుకుంటారనమాట. సో పట్టుకున్నప్పుడు ఇట్లా వీళ్ళకి ఇచ్చేసి వీళ్ళకి ఏమని చెప్పాడు అంటే, నేను ఏ విధంగా అయితే చేస్తానో అంటే నేను మీకు ఏమైతే నడిపింపిస్తానో దాని ప్రకారంగానే మీరు చెయ్యాలి అని పర్టికులర్గా వీళ్ళందరికీ కూడా ఆయన గిద్యోను చెప్పాడనమాట. సో ఈ విధంగా ఒక్కొక్కరికి ఇచ్చేసిన తర్వాత వీళ్ళందరూ కూడా అర్ధరాత్రి తర్వాత అనమాట వాళ్ళందరూ ఈ యొక్క మిద్యానీయుల దండు ఎక్కడైతే ఉందో ఆ దండు దగ్గర చివరికి వాళ్ళు అక్కడికి వెళ్ళారనమాట. వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి, గిద్యోను వాళ్ళకి చూపించిన విధంగా ఏం చేశారు అంటే ఫస్ట్ వాళ్ళ కుండను పగలగొట్టి దానిలో ఉన్న దీపాన్ని వాళ్ళు ఏం చేశారంటే ఎడమ చేత్తో పట్టుకొని కుడి చేత్తో ఏం చేశారంటే బూరల్ని ఊదారు. సో ఈ విధంగా 300 మంది కూడా చేశారన్నమాట. సో ఎప్పుడైతే ఈ విధంగా వాళ్ళు బూరలు ఊది ఈ యొక్క కుండలను పగలగొట్టి దివిటీలను పట్టుకొని వెళ్తున్నప్పుడు అక్కడున్న మిద్యానీయులు సైనికులందరూ కూడా వాళ్ళు ఏమైపోయారంటే కలవరపడిపోయారు. సో కలవరపడి వారు భయపడిపోయారు అనమాట. భయపడిపోయినప్పుడు అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క మిద్యానీయుల యొక్క సైన్యంలో ప్రతి ఒక్కరి యొక్క కత్తిని కూడా తన పొరుగువానికి విరోధంగా తిప్పారు. అంటే వాళ్ళు కొట్లాడుకునే విధంగా దేవుడు వాళ్ళని చేశారనమాట. చేసినప్పుడు ఆ విధంగా వాళ్ళు కొట్లాడుకుంటూ ఏమయ్యారంటే వాళ్ళు పారిపోయారు అందరూ. ఇప్పుడు భయంతో ఆ విధంగా కలిగినప్పుడు వాళ్ళనే చంపేసుకున్నారు అనుకోండి, వాళ్ళకి ఏమైతుంది, భయం అయ్యి కన్ఫ్యూషన్ అయిపోయి వాళ్ళు ఏం చేశారంటే పారిపోతారు. సో అదే విధంగా మిద్యానీయుల సైనికులందరూ కూడా ఏం చేశారంటే పారిపోయారనమాట. ఈ విధంగా వాళ్ళు పారిపోయిన తర్వాత అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారు అంటే వీళ్ళందరినీ కూడా తరిమి చూడండి ఇక్కడ వాళ్ళందరినీ కూడా తరిమి పట్టుకొని అందులో వాళ్ళ అధిపతులను మిద్యానీయుల అధిపతులను ఏం చేశారంటే చంపేశారనమాట. సో ఆ మిద్యానీయుల సైన్యాన్ని ఆ విధంగా వాళ్ళు హతమార్చిన తర్వాత సో ఈ విధంగా దేవుడు ఏం చేశారంటే ఇశ్రాయేలుకు ఒక గొప్ప జయమును అక్కడ
అనుగ్రహించి ఉన్నాడు. నిజంగా ఈ యుద్ధాన్ని గురించి మనము వింటూ ఉన్నప్పుడు మనకి చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదా. ఎందుకంటే ఇందులో వాళ్ళు ప్రత్యేకంగా ఏం ఆయుధాలు కూర్చుకోలేదు. అంతేకాకుండా ఒక ప్రత్యేకమైన పరీక్ష ద్వారా దేవుడు కొంతమందిని ఎన్నుకొని వారి ద్వారానే ఏం చేశాడంటే తన శత్రువులు, అంటే తన ప్రజల యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఆయన ఓడించారు. 300 మంది ద్వారా దేవుడు కొన్ని వేల మంది సైన్యంని ఓడించడం అనేది మనుషులకి సాధ్యం కాని పని. కానీ దేవుడు తన ప్రజల పక్షంగా యుద్ధం చేయ దేవుడు కాబట్టి దేవుని పైన ఆనుకున్న గిద్యోను బట్టి, లేదంటే ఇశ్రాయేలు తమకు మొరపెట్టిన మొరను బట్టి దేవుడు ఏం చేశాడు, వాళ్ళని విడిపించాడనమాట. నిజంగా చూసుకుంటే మిద్యానీయుల చేతికి దేవుడే వాళ్ళని ఇశ్రాయేల్ ప్రజలను అప్పగించాడు. ఎందుకంటే దేవునికి విరోధంగా వాళ్ళు పాపం చేశారు. అంటే మన దేవుడు ఎవరు అంటే పాపమును సహించేవాడు కాదు. మనము తన సొంత ప్రజలైనప్పటికీ కూడా మనం పాపం చేస్తే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు అంటే శిక్షిస్తాడనమాట. సో శిక్షించినప్పుడు మనం తిరిగి మారుమనసు పొందుకొని, అవును ప్రభువా నేను తప్పు చేశాను అని ఒప్పుకొని ఈ పరిస్థితుల్లో నుంచి మమ్మల్ని విడిపించండి అని మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన చాలా కరుణ గలవాడు, కృప గలవాడు కాబట్టి మన ప్రార్థనని విని ఆయన వెంటనే ఏం చేస్తాడంటే మన పక్షంగా యుద్ధం చేయడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. అంటే తన ప్రజలను ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాదు. శత్రువు ఎంత బలమైన శత్రువు అయినప్పటికీ కూడా తన ప్రజలను దేవుడు ఖచ్చితంగా వాళ్ళలో నుంచి విడుదల కలగజేస్తాడు. నిజంగా మిద్యానీయులు చాలా కొన్ని వేల మందే ఉన్నారు. అయినప్పటికీ కేవలం 300 ద్వారానే దేవుడు ఏం చేశారు, వాళ్ళకి జయాన్ని అనుగ్రహించాడు. సో దేవుని పక్షంగా ఉన్న వాళ్ళకి, దేవుని పైన విశ్వాసం ఉంచిన వాళ్ళకి శత్రువు ఎంత పెద్దవాడైనా ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళ పక్షంగా యుద్ధం చేయడానికి ఎవరున్నారు, దేవుడే ఉన్నాడు. ఇంకా మనం చూసుకుంటే మన జీవితంలో మనకి అనేకమైన ఆపదకరమైన పరిస్థితులు రావచ్చు, లేదంటే శోధనలు రావచ్చు, కొన్ని కష్టాలు రావచ్చు. సో ఇలాంటి వచ్చిన ప్రతి సమయంలో కూడా మనం ఏం చేయాలంటే దేవునికి ప్రార్థన చేయాలి. ప్రభువా నా పరిస్థితి ఇలా ఉంది, నన్ను రక్షించండి అని చెప్పినప్పుడు దేవుడు వెంటనే ఏం చేస్తాడంటే సహాయము చేస్తాడు. మనం కష్ట సమయంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూసి అట్లా వెళ్ళిపోవడం అనమాట. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా దేవుడు ఏదైతే నడిపింపు మనకి ఇస్తున్నాడు, లేదంటే నువ్వు ఈ విధంగా వెళ్ళు, ఈ విధంగా చెయ్యి అని దేవుడు ఏదైతే ఆజ్ఞాపించినప్పుడు దాన్ని అనుసరించి మాత్రమే మనం వెళ్ళినప్పుడు మనకి జయం దొరుకుతుంది. గిద్యోను అదే చేశాడు కదా, ప్రభువా ఇంతమంది అయితే ఎట్లా, ఈ 300 మందితో అవుతుందా, ఇట్లాంటివి ఏమి గిద్యోను అనలేదు. దేవుడు చెప్పాడు, గిద్యోను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కాబట్టి వాళ్ళకి ఏం దొరికింది, జయం అనేది దొరికింది. అట్లనే దేవుడు మనకి ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ఆజ్ఞ ఇచ్చినప్పటికీ, ఎలాంటి నడిపింపు ఇచ్చినప్పటికీ దాన్ని అనుసరించి మనం నడిచినప్పుడు మనకి చివరికి దొరికేది ఏంటి అంటే జయం అన్నమాట. సో ఖచ్చితంగా దేవుడు మన పక్షము నుండి యుద్ధమును చేస్తాడు. అయితే మనం మామూలుగా యేసుక్రీస్తుని చూడండి, ఇప్పుడు మనం పాపంలో ఉన్నాం కదా. సో పాపంలో ఒకప్పుడు మనం ఉన్నప్పుడు మనం ఏమన్నా ఆ యొక్క పాపం వల్ల మనకు మరణం వచ్చింది. సో దాన్ని జయించడం మనతోనే కాదు. సో మనం ఆ విధంగానే పాపంలోనే ఉండిపోయినప్పుడు యేసుక్రీస్తు మన కొరకు వచ్చారు. సో మన పక్షంగా యేసుక్రీస్తు ఏం చేశారు, యుద్ధమును చేశారు. ఆయన ఏం చేశారు, జయించారు. సో ఆ జయాన్ని మనం ఏం చేస్తున్నాం, మనం విశ్వాసం ద్వారా మనం ఏం చేస్తున్నాం అంటే అనుభవిస్తున్నాం అనమాట. అంటే మనుషునికి సాధ్యం కాని ప్రతిదీ కూడా దేవునికి ఏమవుతుంది, అది సాధ్యమవుతుంది అనమాట. మనుషునికి అది అసాధ్యం. ఎందుకంటే మరణంలో నుంచి మనం బయటికి రావడం, లేదంటే పాపంలో నుంచి ఆ మరణాన్ని జయించడం మనుషుని వల్ల కాదు. కాబట్టే దేవుడు ఏం చేశాడు, తన కుమారుడైన యేసుక్రీస్తుని పంపించి మన పక్షంగా ఏం చేశారంటే యేసుక్రీస్తు యుద్ధం చేశారనమాట. ఇప్పుడు ఆ యుద్ధం చేసిన దాన్ని బట్టి సాతాను ఓడిపోయింది, మరణం కూడా ఓడిపోయి మనకేం దొరికింది, నిత్య జీవం అనేది దొరికింది. కాబట్టి మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే మనము ఈ జయాన్ని మనం కూడా ఏం చేస్తామంటే మన జీవితంలో అనుభవించగలుగుతాం. సో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు ఆ మరణం మీద మనకి జయం దొరుకుతుంది, సాతాను మీద మనకి జయం దొరుకుతుంది. కాబట్టి ఎల్లప్పుడూ కూడా మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తునందు ఏం చేయాలంటే విశ్వాసం ఉంచి ఆయన మనకు చెప్పిన ప్రకారంగా మనం ఏం చేయాలి అంటే నడవాలన్నమాట. ఇప్పుడు మనం యాక్టివిటీ ఏంటో మనము చూసుకుందాం అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ చూపించిన విధంగా ఒక వట్టి కుండ, బూర, దివిటి, ఈ 3 మీరు డ్రా చేయొచ్చు, లేదంటే స్టిక్ చేయొచ్చు అనమాట.
స్టిక్ చేసి ఇక్కడ మీరు ఒక వాక్యం రాయాలి. అది ఏంటి అంటే చూడండి, వణకుకుడి, వారి ముఖమును చూచి బెదరకుడి, మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయము 4వ వచనము. అదేవిధంగా ఇంగ్లీష్లో అయితే సేమ్ ఎంటీ జార్, ఇది ట్రంపెట్ అండ్ ల్యాంప్, ఇట్లాంటిది మీరు డ్రా చేయండి, లేదంటే స్టిక్ చేయండి. చేసి ఇక్కడ ఒక మెమరీ వర్స్ రాయాలన్నమాట. ఏంటంటే, ఫర్ ద లార్డ్ యువర్ గాడ్ ఈజ్ ద వన్ హూ గోస్ విత్ యూ అగైన్స్ యువర్ ఎనిమీస్ టు గివ్ యూ విక్టరీ. Deuteronomy 24. సో ఇంతటితో ఈ లెసన్ ముగించబడింది కాబట్టి మనం ప్రార్థన చేసుకొని లెసన్ కంప్లీట్ చేసుకుందాం. మహోన్నతుడును మహాపరిశుద్ధుడైన మా దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నిజంగా ప్రభువా, మేము ప్రభువా పాపం చేసినప్పుడు మీరు మమ్మల్ని శిక్షించినప్పటికీ దేవా, మేము మళ్ళీ తిరిగి మీకు మొరపెట్టినప్పుడు ప్రభువా మీరు మా ప్రార్థన ఆలకించి మమ్మల్ని రక్షించు దేవుడవు దేవా. ప్రభువా, నిజంగా మేము పాపంలోను మరణంలోను ఉన్నప్పుడు మీ కుమారుడైన క్రీస్తును పంపించి ప్రభువా మా పక్షంలో యుద్ధం చేయించి ప్రభువా, నిజంగా ప్రభువా సాతాను పైన మరణం పైన మాకు జయం అనుగ్రహించినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. నిజంగా క్రీస్తునందు మేము విశ్వాసం ఉంచి ప్రభువా మా యొక్క ప్రతి పరిస్థితిలోనూ ప్రభువా మీరు మాకు బోధించే విధంగా ప్రభువా మేము నడుచుకోవడానికి దేవా కావలసిన యొక్క కృపను మీరు మాకు అనుగ్రహించండి. ప్రతి దినమును ఈ జయమును మేము అనుభవించడానికి ఉన్నటువంటి ప్రభువా ఆ కృపను సహాయమును ప్రభువా మీ పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాకు దయచేసి మీరు మహిమను పొందమని సమస్త మహిమా ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ నజరైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నడుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.